నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కథం దేవాన్ జానీయాం కథం విద్యాం నలం నృపం ఏవం సంచితయంతి సా వైదర్భీభృష దుఃఖిత. ఇక్కడ అద్భుతమైన సన్నివేశం అంటే అందుకే ఈ స్వయంవరం గొప్పది. ఆమె వచ్చి నలుగురు ఒకలా ఉన్నారు. ఆమె ఏమనుకుంది, దేవతలు అక్కడ ఉంటాడు, నలుడు ఉంటాడు, దేవతను ప్రార్థన చేసి మీరు నన్ను మన్నించండి, నేను నల్లు వరిస్తున్నాను అంటే వాళ్ళు తీవిస్తారు, దేవతలు కదా అనే భావంతో వచ్చింది. ఇప్పుడు ఎవరిని వరిస్తుంది, 5 నల్లు ఉన్నారు, అలా చేసి పెట్టారు. ఎవరి వెళ్ళలో పడితే ఎవరో తెలియదు, అది పరిస్థితి. అయితే ఆమె ఎంత చక్కగా ఆలోచించింది అంటే, దేవానాం యాని లింగాని స్థవిరేభ్య స్థృతాని మే. దేవలింగాన్ని, లింగములు అంటే చిహ్నములు అని అర్థం. ఇక్కడ దేవతా లక్షణాలు కొన్ని ఉంటాయి. ఈ దేవతా లక్షణాలు తను విన్నది ఎక్కడ, స్థవిరేభ్య. స్థవిరేభ్య అంటే పెద్దల వలన అని అర్థం. ఇక్కడ పెద్దల వలన విన్నది. పెద్దలంటే శాస్త్రవేత్తలు, గురువులు, పాఠాలు చెప్పిన వాళ్ళు, తల్లి తండ్రి, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇంట్లో పురాణాలు దివ్య కథలు చెప్తున్నప్పుడు దేవతలు కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు ఏవైనా వీళ్ళలో పోల్చుకుంటే, దేవతలకు మాత్రమే కొన్ని లక్షణాలు ఉంటాయి, మానవులకు ఉండవు. అవి వాటి బట్టి పోల్చుకోవాలని ప్రయత్నించింది. కానీ అలా పోల్చుకోవడం ప్రయత్నిస్తుంది తెలిసి దొరకకుండా జాగ్రత్త పడుతున్నాయి. వాళ్ళు నటించదలుచుకుంటే ఎవరు దొరుకుతారు ఇక్కడ, కానీ పోల్చుకోలేకపోతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. వాచాస మనసా చైవ నమస్కారం ప్రయుజ్యస దేవేభ్య ప్రాంజలి భూత్వా వేపమానా ఇదమబ్రవీత్. 2 చేతులు దోయలించి, వాచాస మనస 2 చేతులు దోయలించితే క్రియ శరీరంతో అయిపోయింది. కాయేన వాక్కుతో మనస్సుతో అంటే త్రికరణ శుద్ధిగా దేవతలకి నమస్కారం చేసుకుని, ఆ తల్లి అందులో ఎవరు దేవతలో తెలియదు, దేవతలకు నమస్కారం అన్నది. నమస్కారం చేసి చెప్తున్న మాట, హంసానాం వచనం శృత్వా. హంసల యొక్క వచ్చిన హంసలు చాలా వచ్చాయి. హంసల యొక్క వచనం విన్న తర్వాత నైషధుడిని అంటే నిషధరాజు అయినటువంటి నలచక్రవర్తిని నిన్ను వరించాను. అప్పటి వరకు నాకు మరొక పురుష భావమే లేదు. నాకు కలిగిన ప్రథమ పురుష భావన ఎవరి యందు, నలుని యందు. తదాది ఆయనయే సర్వస్వమని ఉన్నాను అంటే పాతివ్రత్యం నాకు అక్కడే ప్రారంభమైంది. అది తెలుసుకోవాలి. వివాహమైన తర్వాత పాతివ్రత్యం కాదు, ఆ పురుషుణ్ణి నా పతిగా వరించాను, అప్పటి నుంచి నాకు పాతివ్రత్యం మొదలైంది. ఇక్కడ పతిత్వే తేన సత్యేన దేవాస్తం ప్రదిశంతుమే. అలా ఆ సత్యం అప్పటి నుంచి నేను హంసమాట విన్న దగ్గర నుంచి నలునే నా పతిగా వరించినది నిజమైతే దేవతలు నా పట్ల ప్రసన్నులగుగాక. ఇది ప్రారంభిస్తుంది. ఇక్కడ దేవతలు నా పట్ల ప్రసన్నులగుగాక అని ఒక ప్రమాణం చూపిస్తుంది. దేవతలు కూడా ఊరికైనా ప్రసన్నులైపోరు, ఒక ధర్మం చూపిస్తే దేవత ప్రసన్నులు అవుతారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సీతమ్మ చూడండి, సీతో భవ హనుమత గుర్తుందా? అగ్నిభట్టారకుడు జ్వలిస్తున్నప్పుడు హనుమంతుడు తోక మంట పెట్టారంటే సీతమ్మ దండం పెట్టి, నేను గాని రాముని తప్ప అన్యం ఎరుగున దాననైతే అగ్నిభట్టారక నువ్వు హనుమంతుని పట్ల చల్లగా ఉండాలి. అలాగే రాముడు నాపై అఖండమైన విశ్వాసం కలిగిన వాడి అయితే అగ్నిభట్టారగా చల్లగా ఉండాలని కొన్ని సత్యాలు చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా తమేవ ప్రదిశంతుమే అంటే 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ 4 శ్లోకాలు అని చెప్తున్నది ఏంటంటే, హంస వల్ల నలుని నుంచి విన్న దగ్గర నుంచి ఆయన్నే పతిగా నేను వరించినది నిజమైతే దేవతలు నన్ను అనుగ్రహించి ఆ నలుని నాకు ప్రసాదింతుడుగాక. రెండవది ఏమిటి అంటే, నేను నిజంగా మనస్సుతో గాని వాక్కుతో గాని ఇతరులను భావించలేదు అన్నది సత్యమైతే ఆ సత్యము చేత నలుని నేను పొందెదనుగాక, లేదా నలుని నాకు దేవతలు ప్రసాదింతుడుగాక. రెండవది ఏమిటంటే, మనసా వాచ కూడా నలుడు తప్ప అన్ని మెరుగునిదానను.
యథా దైవై సమే భక్త విహితో నిషధాధిప తేన సత్యేన మే దేవా తమేవ ప్రతిశంతి మే. మూడవ ప్రతిజ్ఞ చూడండి, అద్భుతమైన మాట. దేవతల చేత నలుడు నాకు భక్తగా నిర్ణయింపబడినట్లయితే ఈ సత్యాన్ని అనుసరించి నాకు నలుని ప్రసాదితులుగాక. తర్వాత మాట, దేవతలు నలుని నాకు పతిగా నిర్ణయించినట్లయితే, ఎందుకంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అంటే దేవతలు మా ఇద్దరిని పతి సతీగా నిర్ణయించినట్లయితే ఆ దేవతలు నాకు నలుని భర్తగా ప్రసాదితులుగాక. యథేతం వ్రతమారబ్ధం నలస్యారాధనే మయా తేన సచ్చేన మే దేవ తమేవ ప్రతిసిద్ధమే. నలుని పతిగా ఆరాధించడమైన వ్రతం నేను ఇప్పటికే ప్రారంభించినట్లయితే దేవతలు నలుని నాకు ప్రసాదితులుగాక. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడికి అని చెప్పగానే వెంటనే వాళ్ళు ప్రసన్నులై మిమ్మల్ని పూర్తి గుర్తించగలిగేటట్టు అనుగ్రహించని ప్రార్థించింది ఆవిడ. స్వంచైవ రూపం కుర్వంతు లోకపాలాః మహేశ్వరాః. లోకపాలకులు అయిన మీరు మిమ్మల్ని గుర్తించే విధంగా మీ రూపమును చూపించి పుణ్యశ్లోకుడైన నరాధిపం నేను పొందేటట్లు చేయండి. ఇది ప్రార్థించింది ఇక్కడ. అక్కడ మళ్ళీ పుణ్యశ్లోకం నరాధిపం అన్నది ఇక్కడ. అనగానే వెంటనే దయ పుట్టింది దేవతలకి. అంటే దేవతలు నమస్కార మాత్ర సంతుష్టులు. ధర్మము భక్తి ఈ రెండింటికి పడిపోతారు దేవతలు, తెలుసుకోండి. ఎప్పుడు కూడా దేవతల్ని ప్రసన్నం చేసుకోగలగానికి రెండే సాధనలు, ఒకటి ధర్మము, రెండవది భక్తి. ఈ రెండు ఉంటే ప్రసన్నులు అవుతారు. అందుకే వాళ్ళు నిశమ్య దమయంత్యాస్తరుణం ప్రతిదేవితం నిశ్చయం పరమంతత్యం అనురాగంచనైషదే. వాళ్ళకి అర్థమైంది, ఈమెకి నిషధాధిపతి యందు బలీయమైన అనురాగం ఉన్నది. దానికి సంతోషించారు వాళ్ళు. ఆ దృఢమైన అనుబంధం, చెక్కు చెదరని అనుబంధం ఉందే, అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇదేనండి. అది స్త్రీకి పురుషుడి పట్ల ఉంటే దాని పాతివృత్యం అని పేరు, పురుషుడికి స్త్రీ పట్ల ఉంటే ఏకపత్ని వ్రతం అని పేరు. అంతే. ఆ పేర్లు చెప్తే మనకి చాలా ఇష్టంలా అనిపిస్తుంది. ఇంతకంటే ది బెస్ట్ లవ్ స్టోరీస్ మీకు ఎక్కడ దొరకబడ్డాయి. ప్రేమంటే ఇది. మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాను వింటూ ఉంటాయి ఇక్కడ. మొదట ఆయన గురించి విన్నప్పుడైనా మనస్సానికి అంకితమైంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. అది ప్రేమ అంటే. అందుకే ఉత్తమమైన ప్రేమకి ఉన్నత స్థానం ఇచ్చిన సంస్కృతి సనాతన ధర్మం. అది ఉత్కృష్ట స్థానం. అది సంతోషించారు. నిశ్చయం పరమంతత్యం అనురాగంచ నైషధే. ఈమెకి నైషధుని యందు అంటే నరచక్రవర్తి యందు ఉన్నటువంటి అనురాగము, నిశ్చయము, పరమము, తథ్యము. నిశ్చయం అంటే చెక్కు చెదరనిది, ఉత్కృష్టమైనది. ఉత్కృష్టం అంటే మళ్ళీ ఇక్కడ తెలుసుకోవాలి. ఉత్కృష్టం అంటే అర్థం ఏంటంటే ఉత్తమమైన స్త్రీ ఎవరినో నీచుల్ని వరించడం కాకుండా తన స్థాయికి తగ్గ ఉత్తముని వరించడం. ఇవేనమాట ఇక్కడ తెలుస్తుంది. అందుకే దీని పరమం. పైగా తథ్యం, ఇందులో కపటం లేదు. ఎన్ని విధాలు బాగుంది ఇక్కడ. మనో విశుద్ధిం, ఇది నిర్మలమైన బుద్ధి. మనో విశుద్ధిం బుద్ధించ భక్తిం రాగంచ నైషదే. ఇంకా భక్తి ఉన్నది, పతి యందు అనురాగం ఉన్నది, శుద్ధమైన మనస్సు ఉన్నది అని చెప్పి ఒక్కసారి అవి పోల్చుకునే విధంగా దేవతా లక్షణాలు చూపించారు. చూపిస్తే వాళ్ళు పోల్చుకోవద్దు, ఆ జ్ఞానం ఆవిడకి పెద్దల వల్ల ఉన్నది. అది అందుకే స్థవిర జ్ఞానం అని చూపించారు. ఎలా పోల్చుకుందో చెప్తున్నారు చూడండి. సా పశ్యద్విబుధాన్ సర్వాన్ అస్వేదాన్ స్తబ్ధలోచనాన్ హృషితస్రగ్రజోహీనాన్ స్థితాన్ అస్పృశత క్షితిం. దేవతా లక్షణాలు బట్టి పోల్చుకున్నది. వాళ్ళెవరికి చెమట పట్టట్లేదు. అందులో 5గురిలో 4గురికి చెమటలు పట్టట్లేదు. ఎక్కడ చురి చెమట కూడా లేదు. స్తబ్ధలోచనాన్, వాళ్ళు రెప్ప పడట్లేదు, కనురెప్ప పాట. దేవతా లక్షణాలు ఇది. 4గురికి కనురెప్పలు పడట్లేదు. వాళ్ళు వేసుకున్న దండలు ఇసుమంతా కూడా వాడలేదు. మిగిలిన వాళ్ళు అందరూ వాడిపోతున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొదలు వేసింది ఫ్రెష్గా ఉంటాయండి. కానీ 4గురికి మాత్రం అలాగే ఉన్నాయి. పైగా పాదాలు నేలకు తగ్గట్లేదు వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి తగులుతున్నాయి. దీన్ని బట్టి వాళ్ళు దేవతలను కూర్చుకుంది. ఆ పక్కన కూడా కూర్చున్నాడు, వాళ్ళలాగే ఉన్నాడు. ఆయనకి మాత్రము నీడ పడుతుంది, వీడికి నీడ పడట్లేదు. ఛాయా ద్వితీయో మ్లానస్రగ్రజ. ఈ 5వ వాడికి మాత్రం మాల కొంచెం వాడింది. శ్వేత సమన్విత, అక్కడ వాతావరణ ప్రభావం చేత అతనికి చిరు చెమట పడుతుంది. ఇక్కడ భూమిష్ఠో నైషధశ్చైవ, భూమి మీద పాదాలు ఉన్నాయి. నిమిషేణ సూచిత, కనురెప్పలు పడుతున్నాయి. కాబట్టి ఈ 4గురిని మినహాయించి ఇతడే నలుడు అని తెలుసుకుని ఆయన కంఠంలో వరమాల వేసింది. అంటే ఇప్పుడు దేవతలు
అనుగ్రహిస్తేనే జరిగిందా లేదా అంటే వాళ్ళ దగ్గర పక్కన కూర్చోబెట్టి మరి స్వయంవరం చేయించారు ఇక్కడ. సా సమీక్షతు తాం దేవాన్ పుణ్యశ్లోకంచ భారత నైషధం వరయామాస భైమి ధర్మేణ పాండవ. అద్భుతమైన మాటలు. ధర్మముతో ఆయన్ను వరించింది. ఆ ధర్మేణ అనే శబ్దం చాలా విశేషమైనది. ధర్మము అన్నప్పుడు స్వధర్మం నుంచి చ్యుతి కాని ప్రేమ ధర్మము. ఇది తెలుసుకోవాలి. స్వధర్మం నుంచి చ్యుతి కాని ప్రేమ. అంతేగాని ఇక్కడ వాళ్ళు వెళ్ళారు, కలిసి చదువుకున్నారు, ఉద్యోగం చేశారు, ఒకరంటే మనసు పడింది, ఎంత ధర్మ ప్రేమ అనుకోండి. కనుక ప్రేమకి ధర్మం కలిగారు ఇక్కడ. అది బాగా తెలుసుకోవాలి. తెలిస్తే కాళిదాస మహాకవి రచించినటువంటి భారతాంతర్గతమైన కథను నాటకంగా రాశాడు ఆయన. అభిజ్ఞాన శాకుంతలం. అక్కడ శకుంతల కణమహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు దుష్యంతుడు కూడా వస్తాడు. అప్పుడు ఆమె తెలిసినంత మేరకు మునుల వనంలో ఉన్న ఒక మునికాంత. ఆమె పట్ల ఇది ప్రేమ కలిగించట తప్పు కదా. తానవుడు భూపాలకుడు, వనానికి వచ్చి ఋషుల కాంత ఎందు మోహం కలగరాదు. అయితే నాకు మోహం కలిగింది అంటే ఇవి ఖచ్చితంగా ఋషికాంత అయ్యి ఉండదు. నేను సుక్షత్రియుడిని, ఇవి తప్పకుండా క్షత్రియకాంత అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తన మనస్సు అధర్మంకి వెళ్ళదు. ఇప్పుడు ఇది మనస్సుకి వెళ్ళింది అంటే ఇది అధర్మం కాదు అనుకున్నట్టు కూడా. అదేంటి క్యారెక్టర్ అలా ఉండాలి ఇక్కడ. అద్భుతమైన మాట. సతాం హి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంటాడు కాళిదాసు. అద్భుతమైన మాట. సత్పురుషులకి ధర్మ విషయంలో సందేహం కలిగినప్పుడు వాళ్ళ అంతఃకరణమే వాళ్ళకి ప్రమాణము అన్నారు. ఎవరికి? అది అంటర్లేం చేసుకోవాలి. అదే నా మనసుకు తోచింది నేను చేసేదంటే సత్పురుషుడికి మనస్సుకి ధర్మమే తోస్తుంది, అధర్మం తోస్తుంది. అసత్పురుషుడిగా ధర్మం తప్ప అన్ని తోస్తాయి. కానీ మనసుకు తోచినట్టు అందరూ బతికూడదు. ధర్మబద్ధంగా ఉన్నవాడికి 100కు 100 పాళ్ళు అనుక్షణం ధర్మం పాలించేవాడికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ధర్మమే మనస్సుకు తోస్తుంది తప్ప అధర్మం తోచదు. అది రాస్తాడు. ఆ వాక్యాన్ని అక్కడ చూపించాడు. అదే వాడు ప్రవృత్తిలోనే ఉండదు ఇక్కడ. అందుకే దమయంతి నలుల మధ్య ఉన్నటువంటి పరస్పరం ఉన్నది స్వధర్మానికి ఆధారమైనది. అది వరించినది కేవలం అనురాగం కాదు, ధర్మబద్ధమైన అనురాగం. అది గొప్ప పదం వేసేది ఇక్కడ. ధర్మేణ పాండవ. పాండవ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ధర్మరాజా అని బృహదసుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. అసలు మర్చిపోకూడదు. దమయంతి నల్లు కదలబడిపోయాయి. ఇదంతా ఆయన చెప్తున్నాడు. అందుకే పాండవ నైషధం వరయామాస భైమి. భైమి అంటే భీమరాజ పుత్రిక నైషధుని అంటే నలచక్రవర్తిని వరించింది. ధర్మేణ ధర్మబద్ధంగా వరించినది. ధర్మబద్ధంగా మాట ఎన్ని చూపించారంటే అక్కడ దేవతలకి ఇచ్చినటువంటి ఈయన మాటకి ఏమీ విరుద్ధం కాకుండా జాగ్రత్త పడింది. ఎంత చక్కగా అంటే ఇప్పుడు సమస్యను ఎవరు పరిష్కరించారండి? నలుడా దేవతల? ఈమె నలుడినే వరిస్తానది. కానీ ఈ మధ్యలో విషమ సమస్య వచ్చింది. ఎవరికి? నలుడికి. నలుడికి విషమ సమస్య వస్తే ఆయన నుంచి కాపాడాలి. దేవతల్ని కాదని చేసుకుంటే దేవతల యొక్క శాపం తగిలితే ఏదైనా అవుతుంది. ఇప్పుడు నలుడిని కాపాడాలి. నలుడిని అక్కడ ఎలా కాపాడుతుందో చూడండి. ఇక్కడ ఆమె తెలివితేటలు ఎంత చక్కగా పనిచేసి ఇక్కడ. కానీ ఎవరిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటే పని సానుకూలం అవుతుందో తెలియాలి. దేవతలు ధర్మప్రియులు, భక్తి ప్రియులు కనుక ధర్మముతో భక్తితో దేవతల అనుగ్రహం పొంది సాధించింది ఇక్కడ. కనుక దమయంతి పాత్రలను గొప్పతనం చూడండి. నలుడు నిమిత్తంగా కూర్చున్నాడు. చేసిందంతా ఎవరు? నలుడిని అలా కాపాడుకుని మరి వారి అనుగ్రహం పొందేలా మరి చేసింది ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే నలుని వరించిందో మిగిలిన రాజన్యులందరూ ఆనందంతో అక్కడ జయ జయధ్వానాలు పలికారు. ఇక్కడ దేవై మహర్షి విస్తత్ర సాధు సాధ్యుతి భారత. అక్కడికి వచ్చిన దేవతలు మహర్షులు అందరూ కూడా సాధు సాధు అన్నారు. మహర్షులు కూడా వచ్చారు స్వయంవరానికి. వరిస్తుందో లేదో అని కాదండి, ఆశీర్వదించడానికి వచ్చారు మహర్షులు అందరూ. అదే మహర్షులు వచ్చారు, దేవతలు వచ్చారు. వాళ్ళందరూ కూడా సంతోషించి సాధు సాధు మేలు మేలు అని వారందరూ జయ జయధ్వానాలు శుభధ్వానాలు పలుకుతుంటే ఆ శబ్దాలతో మొత్తం కోలాహలం అక్కడ ఏర్పడింది. వెంటనే నలమహారాజు సంతుష్టుడై దేవతలు అనుగ్రహించారు కదా అని తృప్తి చెందాడు. యత్వం భజసి కళ్యాణి పుమాంసం దేవ సన్నిధౌ తస్మాన్ మాం విద్ధి భక్తారం ఏవంతే వచనే రతం. అప్పుడు నలుడు అంటున్నాడు 2 శ్లోకాలు. ఈ తర్వాత గదికి చాలా అవసరం. ఆమెతో దమయంతి, నువ్వు దేవతల ఎదుట వారి అనుమతితో వారి ఆశీస్సుతో నన్ను భర్తగా పొందావు. అందుకే నీ మాటపై నేను ఎప్పుడు శ్రద్ధ ఉంచుతాను. ఇది మొదటిది. రెండవది, యావచ్చమే ధరిష్యంతి ప్రాణాహ దేహే శుచిస్మితే తావత్ త్వయి భవిష్యామి సత్యమేతద్ బ్రవీమితే. నా ఈ దేహంలో
ప్రాణాలు ఉన్నంత వరకు నీ విషయంలో ఎప్పుడూ ప్రేమతోనే ఉంటాను. ఈ నిజాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను దేవతల సమక్షంలో. అంటే ఒక విధంగా ప్రతిజ్ఞ. భార్యాభర్తల అనుబంధం అంటే ఏంటో చూసారా? ఒక్కసారి మన వద్ద అనుబంధం పడితే ప్రాణాలు ఉన్నంత వరకు నీపై నాకు, నాపై నీకు ప్రేమ చెదరదు. అది భారతీయ వివాహ సంస్కృతిలో విడాకులు అనే కాన్సెప్టే లేనటువంటి అద్భుతమైన వివాహ ధర్మం అంటే ఇక్కడ ఎంత విశేషమైన అంశం. ఇక్కడ ప్రేమతో బంధింపబడాలి. అయితే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దాన్ని అనుకూలపరుచుకునే తెలివితేటలు ఉండాలి. ఎక్కడ ప్రతికూల పరిస్థితి రాదండి. ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలత ఏదో రూపంలో ఉంటుంది. ఒక కంపెనీ నడుపుదామన్నా ప్రతికూలత ఉంటుంది. ఎంత చాకచక్యంగా ఎన్ని సహించుకుంటూ దాన్ని కాపాడుకొస్తాం, ఎన్ని రిలేషన్స్ అలా కాపాడుకుంటాం. ఇది ప్రతికూలంగా ఉందని చెప్పి వదిలేస్తే ఎవడు మిగిలి. ప్రతికూలతని నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి. దానికి భౌతికమైన ఉపాయాలు ఉంటాయి, దైవికమైన ఉపాయాలు ఉంటాయి. అది పరస్పరం ఎక్కడైనా ప్రతికూలతలు వస్తే వాటిని తొలగించుకుని అనుకూలత తెచ్చుకోవడానికి కొన్ని యోగాలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి, దేవతల సహాయం ఉంటుంది. అలాంటి ఉపాయాలు చూడాలి తప్ప విడిపోతారా? గొప్ప మాట అంటున్నాడు నలచక్రవర్తి. ఇందువల్లనే సీతమ్మ చెప్పింది, దమయంతి నలునికి ఎలాగో రామునికి నేను అలాగా అన్నది. సీతమ్మ కూడా ఆదర్శంగా భావించిన దమయంతికి నమస్కారం. ఆ వ్యక్తిత్వాన్ని చూడాలి. అంతే రామకథ కృష్ణ కథ చెప్పకుండా ఎవడో నలుడు దమయంతి కథ చెప్తున్నారు ఏంటంటే రాముడికి కృష్ణుడికి కూడా ఆదర్శప్రాయమైన కథ ఇది. అంత దివ్యమైన అంశం ఇక్కడ. యావచ్చమే ధరిష్యంతి ప్రాణాదేహి శుచిస్మితే తావత్వై భవిష్యామి సత్యమే తద్బ్రవీమితే. సత్యమే తద్బ్రవీమితే. ఆయన పేరే సత్యపురుతుడు, దేవతలే అన్నారు కదా. వాళ్ళ మాట పాటిస్తాడు కాదు, ఈ మాట కట్టుబడి ఉంటాడని అన్నారేమో వాళ్ళు ఇక్కడ. అందుకే నువ్వు సత్యవ్రతుడినైనా నేను చెప్తున్నాను ఈ సత్యాన్ని. నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు త్వయి భవిష్యామి, నీయందే ఉంటాను. నీయందే జాగ్రత్తగా ఉన్నారు కదా. నీయందే ఉంటానంటే నీయందు ప్రేమ కలిగి ఉంటాను, నీ ప్రేమ నుంచి చెదిరిపోను. ఇదే అన్నాడు ఆయన మాట. ఎక్కడా ప్రతిజ్ఞ తప్పలేదండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ తర్వాత దమయంతి కూడా ఆయన వరించిన తర్వాత 2 చేతులతో నమస్కారం చేసిన నలునికి. అప్పుడు నలుడు దమయంతి కూడా లోకపాలని నలుగురికి నమస్కారం చేసుకున్నారు. ఆ నలుగురు ఆశీర్వదిస్తున్నారు. ఒక్కొక్కరు 2 వరాలు చొప్పున 8 వరాలు ఇచ్చారు నలచక్రవర్తికి. చూడండి అద్భుతం. అంటే ఈ వరాలతో అనుగ్రహించడానికై వాళ్ళు అక్కడి నుంచి దిగి వచ్చి నలునికే కనబడి ఆయన ముందు అక్కడికి పంపించి వారిద్దరి మధ్య పరీక్షలన్నీ పెట్టి ఒకరిపై ఒకరికి ఎంత నిబద్ధత కమిట్మెంట్ ఉన్నదో. దేవతలు గొప్పవాళ్ళు వచ్చారు కనుక ఆ మనసు మారిపోతుందా? చూద్దాం, పరీక్షిద్దాం. మనసు చెక్కు చెదరకుండా ఉంటుందా? పది దేవతలను చేసుకుంటే ఈ అమనం స్థిరమైపోతుంది. మానవ సహజమైనటువంటి వికారాలు అవి పోతాయి. అంత ఆశ ఉన్నా చెక్కు చెదరకుండా నలుడే ఆపతున్నది. ఆమె మనస్తత్వం నలుడికి తెలియజేసేట్టు చేశారు. వాళ్ళిద్దరు పరస్పర ప్రేమను మరింత దృఢపరిచారు. ఆమె గొప్పతనాన్ని సభాభవనంలో గ్రహించేట్టు చేశారు. ఇక్కడ ఎంత చేసి అనుగ్రహించారంటే అలా దేవతలు ఇచ్చి ఆశీర్వదించారు వాళ్ళని. అందుకే ఒక్కొక్కరు 2 వరాలు ఇస్తున్నారు. ఇందులో ఇంద్రుడు ఇచ్చిన వరం. సాధారణంగా యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు ప్రధానమే, అది కనబడకుండా తీసుకుంటాడు. కానీ నీ యజ్ఞాల్లో నేను ప్రత్యక్ష దర్శనం యజ్ఞే గతించానుత్తమాం శుభం నైషధాయ దదౌ శక్ర ప్రియమాణ శచీపతి. మొట్టమొదటి ఇచ్చిన వరం. నేను దేవతలు ఆయన ఇచ్చారంటే మిగిలిన దేవతలు ఉభయ చేయవలసింది. ఇంద్రుడు వస్తే మిగిలిన వాళ్ళు రారండి. కనుక నేను దేవతలు కూడా యజ్ఞంలో ఆహుతులు ఇస్తున్నప్పుడు కనబడి తీసుకుంటాం. దానికి మరి ఇంద్రాయ స్వాహ అంటే రాడు, కనబడకుండానే ఆహుతి ఉడుతుంది. ఇక్కడ వస్తానని చెప్పాడు. రావడమే కాదు, యజ్ఞముల వల్ల వచ్చే సద్గతులన్నీ నీకు ఇస్తాము అన్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? కనుక 2 వరాలు. ప్రత్యక్ష దర్శనం, అనుత్తమాం శుభం గతి, సర్వశ్రేష్టమైన ఉత్తమ గతి 2 ఇస్తామన్నారు ఇక్కడ. ఇది ఎవరిచ్చారు? ఇంద్రుడు. అగ్ని చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. అగ్ని కోరుకున్న చోట నేను జ్వలిస్తాను. అంటే నువ్వు ఎక్కడ యజ్ఞం చేయదలుచుకున్నా దానికి అనుగుణమైన అగ్నిగా నేను వస్తాను. అంతేకాదు అగ్నిహోత్రుని ఆరాధించడం వల్ల వచ్చే ఏ ఉత్తమ లోకాలు ఉన్నాయో అవి నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే నిత్యాగ్నిహోత్రాలు విధులు చేసినటువంటి వారు ఏ ఉత్తమ లోకాలు చేరతారో అది ఇస్తానన్నాడు. ఇంకేం కావాలి జీవుడికి? సత్కర్మల వల్ల వచ్చే ఫలితాలన్నీ ఇస్తా ఉంటున్నారు ఇక్కడ. యమస్త్వన్నరసంప్రాద ధర్మే చ పరమాం స్థితిం. యముడు ఏం చేశాడంటే అన్నరసాన్ని ఇచ్చాడు ఇక్కడ. అంటే అన్న సమృద్ధి, అన్నముల వల్ల రావలసిన బలము,
వీటిని ఇస్తూ రెండవ వరంగా ఎల్లవేళలా ధర్మమునందే నువ్వు స్థిరంగా ఉండేటట్టు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ధర్మదేవత కదా ఆయన ఇక్కడ ధర్మమునందు స్థిర బుద్ధినిచ్చాడు. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. అపాం పతిరపాం భావం ఎత్ర వాంఛతి నిషదః సజశ్చోత్తమ గంధాఢ్యాః సర్వే చ మిథునం దదుః. ఎక్కడ కావాలంటే అక్కడ జల సమృద్ధి నీ దేశంలో ఉంటుంది. అది వరుణుడు ఇచ్చాడు. అంతకంటే కావాల్సింది జల సమృద్ధి ప్రధానంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే వాడిపోయినటువంటి రమ్యమైన పుష్పాదులు సుగంధములు ఎల్లవేళలా నీకుండేటట్టు చేస్తున్నాను. ఈ విధంగా అనుగ్రహించాడు వరుణుడు. ఇలాగా ఆశీర్వదించి వారు తమ దివ్యలోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గరుండి మహానుభావుడు భీముడు రాజన్యుల సమక్షంలో దమయంతి నలుగురికి వివాహం చేశాడు. స్వయంవరం తర్వాత ఘట్టం అది. ఆ వివాహం జరిగింది. వివాహం కారయామాస దమయంత్యా నలస్య చ. ఉభయులకి వివాహం జరిగింది. అక్కడ కొంతకాలం అల్లుడుగా విదర్భ దేశంలో ఉంటూ భోగములను అనుభవించి తన భార్యా సహితుడై తిరిగి తన రాజ్యమైనటువంటి నిషధ దేశానికి చేరుకున్నాడు నలచక్రవర్తి. ఇది దమయంతి స్వయంవరం, వివాహం, తిరిగి చేరుకోవడం. అద్భుతమైన ఘట్టం ఇక్కడ చెప్పారు. తిరిగి చేరుకున్న మహానుభావుడు అవాప్యనారీరత్తంతు పుణ్యశ్లోకో విపార్థివ. మళ్ళీ పుణ్యశ్లోకుడు. ఇప్పుడు ఈ ఘట్టం విన్నప్పుడు ఆయన ఉత్తమ వ్యక్తిత్వాలు బయటపడటమే కాకుండా ఒక మానవుడు కోరికలు ఇంతకంటే ఉంటే ఒక రాజు కోరికలు ఇంకే ఉంటాయి. మానవ జీవన పరమార్థమే వాళ్ళు ఇచ్చేశారు. ఇవి పొందినవాడి అద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మముతో. ఎంత బాగుంది కదా. అక్కడిది అయిపోయిందా? ఇలాంటి ధార్మికుడైనటువంటి వాడు జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారు? మేము ఒకరి పట్ల ఒకరు నిబద్ధులమై ఉన్నామనే దృఢమైన ప్రేమ ఎలా చివరి వరకు ఉన్నదో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ గొప్పవాడే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుబంధం నిలుపుకోవడమే చాలా గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకే భారతదేశ సనాతన ధర్మానికి మూల స్తంభం దాంపత్య ధర్మం. అదే దాని ఉత్కృష్టత. ఆ దాంపత్య ధర్మం అనే పటిష్టత నిలపడానికి ఉద్భవించిన మహాకావ్యం రామాయణం. దానికి ఆదర్శప్రాయం. అది అప్పటితోనే ప్రారంభం కాలేదు. యుగ యుగాల నుంచి ఈ దేశం యొక్క ఆదర్శం అది. అందుకే సీతమ్మ 10 దంపతుల పేర్లు చెప్పిందంటే ఏకపత్ని వ్రతము పాతివ్రత్యం అనేది మాతో మొదలు కాలేదు. ఇది సనాతన ధర్మం. ఇది అనాదిగా ఉన్నది అని సీతమ్మ చెప్పింది. అనాదిగా చెప్పిన దంపతుల్లో ఉత్కృష్ట దంపతులు నల్లదమయంతులు గనక వాళ్ళ పుణ్యశ్లోకులైన వారి చరిత్ర మనం తెలుసుకుంటూ ధన్యమవుతున్నాం.